పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 64వ కీర్తన 2వ చరణాన్ని యొక్క సర్వీస్లో వాక్యాంశంగా మనం చదువుకుందాం. 64వ కీర్తన 2వ చరణాన్ని వాక్యాంశంగా చదువుకుందాం. Turn your Bibles to Psalm 64 and verse 2. కీడు చేయవారి కుట్ర నుండి, కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి, దుష్టక్రియ చేయు అల్లరి నుండి నన్ను దాచుము, నన్ను దాచుము. అందరూ ఈ మాటలు చెప్పండి. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఈ రోజున మనం దైనందిన జీవితాల్లో చాలామంది మన మీద కీడును తలపెట్టేటువంటి వారు ఉంటారు. దుష్టక్రియలు మన కొరకు మన మీద చేసేటువంటి వారు ఉంటారు. అటువంటి సందర్భంలో మనము ప్రభువుని అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను దాచయ్యా, నన్ను దాచు, హైడ్ మీ ఓ లార్డ్. ఈరోజు నా ప్రభువు మనల్ని దాచేటువంటి వాడు, తన రెక్కల చోటను మనల్ని కప్పుకొని దాచేటువంటి వాడు. ఈరోజు మనము ఒక సందేశాన్ని మనం ప్రభు సన్నిధి నుంచి పొందుకుంటున్నాం. భయపడొద్దు. ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా దేవుని ప్రజలను దేవుడు బలపరిచాడు. దేవుడు హగ్గయి ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. జకర్యా, హగ్గయి అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు వారు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పింది ఏంటంటే, మీరు ధైర్యం తెచ్చుకోనండి, మీరు భయపడొద్దు, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ప్రభు మహిమ నీతో ఉంది అని దేవుని ప్రవక్తలు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారు. ఎప్పుడు దేవుని వాగ్దానాలు సంధించుకున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. 16 నెలలు వారు ఏ మందిరాన్ని కట్టకుండా స్వాతంత్రం వచ్చినప్పటికీ, బబులోను చెర నుంచి వారు విడుదల చేయబడినప్పటికీ వారు ప్రారంభించి దాన్ని కట్టడం ఆపేశారు. అప్పుడు దేవుడు తన సేవకులైనటువంటి హగ్గయి, జకర్యాలను పంపించి ప్రజల్ని హెచ్చరించారు. మీరు దీవెన పొందుకోవడానికి కారణాలు ఏంటి? మీరు ఆహారం తింటున్నారు కానీ మీకు ఆకలి తీరట్లేదు కదా, మీరు నీళ్లు తాగుతున్నారు కానీ దాహం తీరట్లేదు కదా, మీరు సంపాదిస్తున్నారు కానీ ఆ సంపాదన అనుభవించలేకపోతున్నారు, మీ కష్టాజితాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు, విత్తనాలు విత్తుతున్నారు కానీ పంట సరిగ్గా మీ చేతికి రావట్లేదు, మీ జీవితంలో ప్రయాసే ఎదురవుతూ ఉంది, మీ జీవితంలో కన్నీరే వస్తుంది. కారణం ఏంటంటే, మీరు దేవుని పని చేయట్లేదు, మీరు దేవుని మందిరాన్ని నిర్మించట్లేదు, దేవుని పని చేయడానికి పూనుకోవట్లేదు అని జకర్యా, హగ్గయిలు చాలా స్పష్టంగా ప్రజలతో మాట్లాడినప్పుడు వారు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. మీకు చరిత్ర బాగా తెలుసు. సొలొమోను మహారాజు ద్వారా మందిరం కట్టబడితే కొన్ని శతాబ్దాలకి జరిగినటువంటి కార్యం ఏంటంటే, నెబుకద్నెజరు, బబులోను చక్రవర్తి ఏం చేశారంటే, ఇశ్రాయేల్ని ఆక్రమించి ఇశ్రాయేల్ మీద దండెత్తి యుద్ధంలో విజయం సాధించి మొదటగా చేసింది ఆ యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని కూలగొట్టేశాడు. ఎందుకంటే జెరూసలేములో ఉన్నటువంటి మందిరంలో చాలా బంగారం ఉందండి, చాలా భయంకరమైన సంపదలు ఉన్నాయి. సొలొమోను అంత శ్రేష్టమైన ఆ శ్రేష్టమైనటువంటి దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. అటువంటి ఆ బంగారం అంతా కూడా తీసుకెళ్ళి దాన్ని కొల్లగొట్టి దాన్ని పడగొట్టినప్పుడు వారు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను చెరలోకి వెళ్ళినటువంటి వారిలో ప్రధానంగా చెప్పాలంటే దానియేలు, షెడ్రక్, మేషక్, అబేద్నెగోలు 3 దశలుగా వారినందరినీ కూడా బబులోను దేశానికి చెరగా తీసుకెళ్ళిపోయారు. దేవుని మహాకృప బట్టి ఇశ్రాయేలు ప్రార్థించారు, మొరపెట్టినప్పుడు దేవుడు కోరెష్ అనేటువంటి ఒక రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలుకి విడుదల ప్రకటించాడు. కోరెష్ 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు కోరెష్ ద్వారా విడుదల వచ్చినప్పుడు మరలా ఇశ్రాయేల్ అందరూ కూడా స్వదేశానికి వచ్చారు. దేవుని మందిరమో కూలగొట్టబడింది. అప్పుడు వారు అనుకున్నారు, మందిరాన్ని మళ్ళీ తిరిగి కట్టాల, తిరిగి వైభవం, దేవుని మందిరంలో దేవుని మహిమ నిలిచి ఉంటుంది. ప్రజలు సత్యం వైపుగా మరలకూడదు. ప్రజలు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క లేఖనాలు వినాలి, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలంటే దేవుని మందిరంలో సాధ్యపడుతుంది. దేవుని మందిరంలో స్వస్థత ఉంటుంది, దేవుని మందిరంలో విధేయత ఉంటుంది, దేవుని మందిరంలో విడుదల ఉంది, దేవుని మందిరంలో రక్షణ ఉంది. కాబట్టి అందరూ కూడా దేవుని మందిరం కట్టడానికి పూనుకోమని దేవుడు జకర్యా, హగ్గయిలతో దేవుడు మాట్లాడినప్పుడు వారు సందేశాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లారు. స్పష్టంగా మీరు దీవెన పొందుకోవడానికి కారణం ఏంటంటే, దేవుని మహిమ మీ మీద ఉండకపోవడానికి కారణం ఏంటంటే, మీరు దేవుని పని చేయట్లేదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మీరు ఇవ్వట్లేదు, దేవుని భాగాన్ని నమ్మకంగా మీరు చెల్లించట్లేదు అని ఎప్పుడైతే వారు స్పష్టంగా దేవుని వాక్యాన్ని వారికి చెప్పినప్పుడు ఇశ్రాయేల్లో పరివర్తన వచ్చింది. అప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలు మనం హగ్గయి గ్రంథంలో మనం చూస్తుంటాం. ఈరోజు ప్రభువు మిమ్మల్ని దాచును
ఆయన ఎందుకు భక్తులు గల వారిని ప్రభువు దాచేటువంటి వాడు. ఈ రోజున అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం, దుర్దినాల్లో మనం ఉన్నాం, ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం, ఎక్కడా కూడా భద్రత లేనిటువంటి దినాల్లో ఉన్నాం, ఎక్కడా కూడా ప్రేమ అనేటువంటి మాటకు సరైనటువంటి అర్థం తెలియనటువంటి లోకంలో మనం ఉంటున్నాం. భయంకరమైన మారణ హోమాలు, భయంకరమైన నేరాలు, ఘోరాలు. నిజంగా చెప్పాలంటే సమాజము ఒక రకంగా సాతాను యొక్క చెరలోకి వెళ్ళిపోతున్నటువంటి ఈ సందర్భంలో మనకు కాపుదల అవసరం. మనల్ని కాచేటువంటి వారు, మనల్ని దాచేటువంటి వారు అవసరం. ఆపత్కాలంలో ఆయన పర్ణశాలలో మన దాచును, తన గుడారపు మాట నన్ను దాచును. 2 మాటలు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తాడంట, తన గుడారపు మాటన నన్ను దాచును. జీవితం అనేది ఒక ఓడ ప్రయాణం లాంటిదండి. జీవితం అనేది ఏంటి? ఒక ఓడ ప్రయాణం లాంటిది. ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మధ్యలో చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. సడన్గా తుఫాను చెలరేగుతుంది. సడన్గా ఆ తుఫాను సడన్గా సముద్రం మీద గాలి తుఫాన్లు వస్తుంటాయి. పడవ ప్రమాదంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉంటుంది. ఆ టైంలో కాపుదల అవసరం, ఆ టైంలో భద్రత అవసరం. ప్రయాణాలు ఎన్నో కెరటాలు ఉంటాయి, ఎన్నో అలలు ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో మనకు కాపుదల, భద్రత అవసరం. జీవితం అనేటువంటి ఈ ఓడ ప్రయాణంలో కూడా మన దైనందిన జీవితాల్లో అనేకమైన అలలు వస్తుంటాయి, అనేకమైనటువంటి కెరటాలు వస్తుంటాయి, అనేకమైనటువంటి ఆ ఓడను ఢీకొట్టేటువంటి పెద్ద పెద్ద చేపలు, షార్క్స్ లాంటివి, తిమింగలాలు లాంటివి వచ్చి తోకతో కొట్టిందంటే ఆ ఓడ కొన్ని సందర్భాల్లో పడిపోయేటువంటి పరిస్థితుల్లోకి ఉంటూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా దైనందిన జీవితాలు అనారోగ్యాలు ఉంటాయి, అప్పుబాధలు ఉంటాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సో అన్ని వైపుల నుంచి కొన్ని సందర్భాల్లో ప్రతికూల వాతావరణం మన ఓడని ఢీకొడుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనకు భద్రత కావాలి. అటువంటి టైంలో దేవుని కాపుదల కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కినటువంటి వాడిలో కూడా తుఫాను వచ్చిందా? రాలేదా? ప్రభు ఉన్నటువంటి వాడిలో కూడా తుఫాను వచ్చింది. అంటే క్రీస్తుని కలిగినటువంటి మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో తుఫాన్లు వస్తాయి. దైవజనుడిగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని సేవ చేస్తున్నటువంటి నా జీవితం మీద కూడా కొన్ని కెరటాలు వస్తాయి, కొన్ని అలలు వస్తాయి. విశ్వాసులుగా మీ జీవితాల్లో కూడా, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి మీ జీవితాల్లో, దేవుని నమ్మకంగా కొనసాగిస్తున్న మీ జీవితాల్లో కూడా మీ జీవితంలో సమస్యలు వస్తాయి. కానీ ఒక గొప్ప శుభవార్త ఏంటంటే ఆ సమస్యల్లో ప్రభు మనకు నిరీక్షణకర్తగా ఉంటూ, మన రక్షణకర్తగా ఉంటూ, మరణానికి మనల్ని అప్పగించకుండా దేవదడ తన కృప చేత మనల్ని భద్రపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుడిని కాచేటువంటి వాడు. మన శ్రమల్లో మన కొరకు ఆయన పోరాడి మనల్ని అద్దరికి నడిపిస్తాడు. హల్లెలూయా. మన కొరకు ప్రభు పోరాడతాడండి, మన కొరకు ప్రభు యుద్ధం చేస్తాడండి, మన కొరకు ప్రభు తన సమయాన్ని వెచ్చిస్తాడు, మన కొరకు ప్రభు ఆయన పోరాటం చేసి దుష్ట శక్తుల మీద, అపవాది శక్తుల మీద, తాంత్రిక శక్తుల మీద ఆయన మన కొరకు ఆయన యుద్ధం చేసేటువంటి వాడు. అందరూ బట్టే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అమాలేకీలు మోషే మీదకి దండెత్తి వచ్చారు, ఇశ్రాయేల్ మీదకి దండొచ్చారు. అమాలేకీలు అనేటువంటి వారు గెరిల్లా యుద్ధాలు చేస్తారు. పాస్టర్ గారు, గెరిల్లా యుద్ధాలు అంటే ఏంటి అని అంటే, గెరిల్లా యుద్ధం అంటే యుద్ధ నీతి వారు పాటించరు. యుద్ధానికి ఒక నీతి ఉంటుందండి. యుద్ధం చేసుకోవాలంటే కొన్ని యుద్ధ నీతి అంటారు. రాత్రి వేళ పోరాటం చేయకూడదు, రాత్రి వేళ యుద్ధం చేయకూడదు, అదొక యుద్ధ నీతి. ఆ తర్వాత పిల్లల మీద, స్త్రీల మీద యుద్ధం చేయకూడదు. యుద్ధానికి ఎవరిని వస్తే ఆ సైనికులతో మాత్రం చేయాలి తప్పించి సామాన్య పౌరుల్ని చంపకూడదు. యుద్ధంలో చాలా యుద్ధ నీతులు ఉంటాయి. ఆ యుద్ధ నీతిని ఈ అమాలేకీలు పాటించరు. సామాన్య ప్రజల మీద వారి యొక్క జులుము, సామాన్యమైన ప్రజల మీద యుద్ధం చేసి వారిని చంపేస్తుంటారు, వెనుక దాడి చేస్తుంటారు. ఎప్పుడైనా సరే యుద్ధ నీతి ఏంటంటే ముందు నుంచి రావాలి, అంతేగాని వెనకాల నుంచి వచ్చి బళ్ళుతో పొడి చేయటం, వెనకాల నుంచి బాణం వేసేయటం, ఇది యుద్ధ నీతి కాదండి. వాస్తవానికి పూర్వ దినాల నుంచి కూడా యుద్ధ నీతి ఉంటుంది. ఈ గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి వారు అంటే అమాలేకీలకి యుద్ధ నీతి తెలియదు. అర్ధరాత్రి సడన్గా అటాక్ చేస్తారు. యుద్ధం చేసుకునే ముందు ప్రైర్ ఇంటిమేషన్ ఇవ్వాలి, మేము యుద్ధానికి వస్తున్నాం అని ప్రైర్ ఇంటిమేషన్ రావాలి. సడన్గా ఆక్రమిస్తారు, సరకుల దురాక్రమణ చేస్తారు. వాటిని గెరిల్లా యుద్ధాలు అంటారు. అమాలేకీలు అలాంటి వారు. నీతి కానీ, న్యాయం కానీ, ధర్మం కానీ వారికి తెలియదు. అలాంటి టైంలో మోషే ఏం కంగారు పడద్దు, ప్రభు మన పక్షాన్ని ఉన్నాడు, మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు ప్రభువే అని
ధైర్యపరిచాడు తన ప్రజల్ని. ధైర్యపరిచి మీరు యుద్ధం చేస్తూ ఉండండి, యెహోషువ నువ్వు నాయకత్వాన్ని వహించు, నేను కొండెక్కి దేవుని సన్నిధిలో కనిపెడతాను, నేను పర్వతం ఎక్కి దేవుని సన్నిధిలో కనిపెడతానని మోషే పర్వతం ఎక్కి యెహోవా చేతికర్రను పట్టుకున్నాడు. ఎప్పుడు సమస్య వచ్చినా సరే మోషే యెహోవా చేతికర్రను పట్టుకుని ప్రార్థించేటువంటి వాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.